హాయ్ అందరికీ. వెల్కమ్ టు షూ అండ్ బేబీ డైరీస్. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఎక్సైట్‌మెంట్. సో, ఇది బస్ స్టాప్ అండి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బికాజ్ ఈరోజు మీకు బీచ్ చూపిస్తా. అండ్ ఇలా అపార్ట్మెంట్‌కి నియర్ బైయే బస్ స్టాప్స్ ఉంటాయండి. అండ్ ఆల్సో బస్ చార్జెస్ విల్ బి వెరీ లో. సో, మేమైతే బస్ ఎక్కేసాము. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. తినొద్దు, తాగొద్దు. ఈవెన్ వాటర్ కూడా తాగొద్దు. భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. సో, మా పాప చాలా అల్లరి చేస్తుందని మా హస్బెండ్ అయితే ఇలా ఆడిపిస్తున్నారు. ఇక్కడ బస్‌లో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కార్డ్స్‌తో ట్యాప్ చేయాలి. అంతే అదే కట్ చేసుకుంటుంది. మేమైతే బస్ దిగేసాము అండ్ వి స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద బీచ్. లిటరల్లీ ఒక 1.5 కిలోమీటర్స్ వరకైతే నడిచాము. బికాజ్ బీచ్ చాలా లోపలికుంది. ఇక్కడైతే చాలా నడవాలి. ఈజీగా వన్ డేలో 10,000 స్టెప్స్ అయితే అయిపోతాయి. ఫైనల్లీ బీచ్ వచ్చేసింది. సో, ఇదే గైస్ చాంగి బీచ్ ఇన్ సింగపూర్. ఇంత నీట్ అండ్ క్లీన్ ఉంటుందో చూసారా? వర్త్ వాచింగ్ అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ప్లేన్స్ మన తలపై నుండి వెళ్తాయని అంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ టైంకి హెవీ విండ్ ఉండడం వల్ల ప్లేన్స్ అయితే అనుకున్నంత దగ్గర నుండయితే ఏం వెళ్ళలేదు. బట్ చాలానే ప్లేన్స్ అయితే వెళ్ళాయి. మా పాపకైతే గాగుల్స్ పిచ్చి. అందుకే ఇంక పెట్టేసి కొన్ని పిక్స్ అయితే దించేసాము. ఆ తర్వాత తన బీచ్ టాయ్స్ తోటి కాసేపు ఆడుకుంది. మొత్తం మట్టి మట్టయితే చేసుకుంది. ఆబ్వియస్‌లీ అదైతే పక్కా కదా! ఆ తర్వాత క్లీన్ చేశాక ప్లే గ్రౌండ్‌కయితే తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే మీరు గూడా తనే ఊగుతుంది. లైక్ 6 మంత్స్ టు 2 ఇయర్స్ ఉన్న బేబీస్‌కయితే ఇది బెస్ట్. వాళ్ళు ఊగొచ్చు. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, అలా ఆమెతోనే మేము టైమ్ స్పెండ్ చేసేసాము. ఇంకా ఫుడ్ తినేసి ఇంటికైతే వెళ్ళాము. సో, ఇట్ వాస్ సింపుల్ అండ్ హ్యాపీ డే. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.